బ్రహ్మణ్యో బ్రహ్మగుద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. అంటే వేదములు, తపస్సు, విప్రులు, జ్ఞానం ఇవన్నీ బ్రాహ్మణత్వంతో చెప్పేవి. వేదస్వరూపాన్ని వివరించేవారు బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానము పొందిన వారే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులే నాకు ప్రియులు. ఇది విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకానికి అర్థం. అందుకే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి అంటారు. అంటే సాక్షాత్తు దేవుడికి ప్రతినిధిగానో లేక అనుసంధానకర్తగానో బ్రాహ్మణుని పూజిస్తూ ఉంటారు. మరి బ్రాహ్మణులకు జగన్ ప్రభుత్వం ఏం చేసింది? ఓ మాట ఇచ్చి ఆ తర్వాత మడమ తిప్పడం మినహా చేసిందేమీ లేదు. పాదయాత్ర సందర్భంగా బ్రాహ్మణులకు జగన్ ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. అందరికీ అబద్ధాలు చెప్పినట్లే బ్రాహ్మణులు కూడా అబద్ధాల హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం ఏటా 1000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బ్రాహ్మణులను ఆర్థికంగా మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టారు. కానీ జరిగిందేమిటి? అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ బోర్డుకే పరిమితమైంది. చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన బ్రాహ్మణ కార్పొరేషన్ జగన్ పాలనలో తెరమరుగైంది. ఇక నిధులంటారా, ఆ ఒక్కటి అడక్కు అనే పరిస్థితి. టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని వృద్ధులకు పెన్షన్ ఇచ్చేవారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇచ్చేవారు. అంతేకాదు దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేవారు. జగన్ వచ్చాక అంతా రివర్స్ అయింది. బ్రాహ్మణ పెన్షన్లకు వైసీపీ స్పాట్ పెట్టింది. కుటుంబంలో ఒకరికే పెన్షన్లు అంటూ కోతలు పెట్టింది. అలాగే చంద్రబాబు హయాంలో విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందేది. వైసీపీ హయాంలో ఇది మాయమైంది. బ్రాహ్మణ యువతకు టీడీపీ హయాంలో స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. వైసీపీ వచ్చాక దీన్ని రద్దు చేశారు. మరో ముఖ్యమైన అంశం గరుడ పథకం. ఎవరైనా బ్రాహ్మణులకు చనిపోతే అంతిమ సంస్కారాల కోసం చంద్రబాబు ప్రభుత్వం గరుడ పథకాన్ని ప్రవేశపెట్టింది. మృతుల కుటుంబాలకు 15 రోజుల లోపల 10,000 రూపాయలు నేరుగా చేరేవి. వైసీపీ వచ్చాక దీన్ని రద్దు చేసింది. మొత్తంగా బ్రాహ్మణులపై జగన్ ప్రభుత్వం వ్యూహం ప్రకారం కుట్ర చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులు కేటాయించకపోవడం, పథకాలు రద్దు చేయడంతో ఏపీలోని పలు బ్రాహ్మణ కుటుంబాలు చెల్లాచెదరయ్యాయి. బ్రదర్ అనిల్ను మత మార్పిడులకు వాడుకొని అవసరం తీరగానే అనిల్ శాస్త్రి అని బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేశాడు జగన్. చివరగా బ్రాహ్మణుల గురించి ఉచ్చేర్ గతిర్ జగతి సిద్ధ్యతే ధర్మతశ్చేత్ తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశాచ మహాసురైశ్చేత్ తానంతరేణ నిపతే త్వనుమత్ ప్రణామః. ప్రపంచంలో ఉన్నతమైన ధర్మం మానవులకు లభించినట్లయితే ఆ ధర్మస్వరూపం వేదాలతో చెప్పబడితే ఆ వేదాలు బ్రాహ్మణుల వల్లే లోకంలో ప్రచారం అవుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడికి తప్ప నా నమస్కారం ఇంకెవరికి చెందుతుంది? మరి బ్రాహ్మణులను ఎవరైతే ఆదరిస్తారో వారే ధర్మ ప్రభువులు అవుతారు.